యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియకి, ఇంకా కొంతమంది స్త్రీలకి కనిపించాడు. వారికి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి మరి ఈ విషయాన్ని సహోదరులకు తెలియజేయండి, గలిలయలో కలుసుకుంటారని చెప్పండి మరి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి సహోదరులకు చెప్పారు. ఏమని? మేము ప్రభువుని చూసాము, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్తున్నప్పుడు వారు నమ్మలేదంట. ఎవరు నమ్మలేదు? శిష్యులు. వారు నమ్మకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వారు ఒక ఎలాగున్నారంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయారు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు, భయంలోకి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పిన వాగ్దానాలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి లేఖనాలు అవన్నీ కూడా మర్చిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అవన్నీ గుర్తులేవు. వారు వెళ్ళినటువంటి ఆ శ్రమ గుండా మరి ఆ యొక్క ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని తమ ప్రభువుని సిలువ వేసినప్పుడు వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకని నమ్మకపోవచ్చు. మరొక రీజన్ ఏంటంటే స్త్రీలు వచ్చి వారికి చెప్పారనమాట. స్త్రీలు వచ్చి చెప్పినందున వారు నమ్మలేదు. కారణం ఏంటంటే యూదుల యొక్క కల్చర్ ప్రకారం, యూదుల యొక్క మరి పద్ధతుల ప్రకారం స్త్రీల యొక్క టెస్టిమనీ వారు తీసుకోరు, స్త్రీల యొక్క సాక్ష్యాన్ని వారు తీసుకోరన్నమాట. స్త్రీలు నేను ఫలానా చూశాను, ఒక రోడ్డు మీద ఏదన్నా జరిగింది ఇన్సిడెంట్, స్త్రీలు చూశారు, కోర్టులో వారిని హాజరుపరిస్తే వాళ్ళు చెప్పారనుకో ఇట్లా జరిగింది ఇది అని, ఆ కోర్టు కన్సిడర్ చేయదు. ఆ రోజుల్లో పురుషుల యొక్క సాక్ష్యం మాత్రమే వాళ్ళు తీసుకుంటారంట. స్త్రీలని వారు కన్సిడర్ చేయరు, నమ్మరు, స్త్రీల యొక్క సాక్ష్యం అంగీకరించరు. స్త్రీకున్న స్థానం అది. ఎప్పుడు? ధర్మశాస్త్రంలో. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభు చనిపోయి మనుషులందరి కొరకు, పురుషుల కోసమే కాదు స్త్రీల కోసం కూడా ఆయన ఏం చేశాడు? సిలువలో ఏం చేశాడు? చనిపోయాడు కదా. పురుషుల కోసమే చనిపోయాడా? ఇటు వినాలి. పురుషుల కోసమే చనిపోయాడా? చనిపోలా. స్త్రీల కోసం కూడా చనిపోయాడు, చిన్నపిల్లల కోసం కూడా చనిపోయాడు, వృద్ధుల కోసం కూడా చనిపోయాడు, అందరి కోసం చనిపోయాడు. అందుకే మరి అపోస్తలుల కార్యంలో మరి ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడతాడు పేతురు గారు. అంత్య దినములలో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ప్రభువారు. మనుషులందరంటే పురుషులేనా? మనుషులంటే ఎవరెవరు వస్తారు? స్త్రీలు, పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, యవ్వనులు వస్తారు, పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు, అందరు వస్తారు కదా. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, నా సేవకుల మీద, నా సేవకులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరు కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ఆయా భాషను మాట్లాడు వారిలో నుంచి, ఆయా జాతుల ప్రజల్లో నుంచి, ఆయా రాజ్యాలలో నుంచి ప్రజలను ఆయన కొన్నాడంట. వారందరిని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. పురుషులు మాత్రమే ప్రీస్ట్స్ అన్నాడా? లేదు. ఎవరెవరైతే మనుషులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డారో, ఆయన రక్తము ద్వారా ఎవరిని కొన్నాడో వాళ్ళందరూ కూడా ఏంటి? రాజులైన యాజక సమూహం. స్త్రీ అయినా పురుషుడైనా ఆమె రాజు, స్పిరిట్ లో రాణి అంటాం కదా ఫిజికల్ గా, కానీ స్పిరిట్ లో రాజు, యాజకుడు. హల్లెలూయా. ఆమె స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడి ఆయన రక్తము ద్వారా కొనబడిన వారు రాజులైన యాజక సమూహం అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో రక్తాన్ని కార్చి మరి చనిపోయి తిరిగి లేచాక
టైం మారిపోయింది. హల్లెలూయా. సీజన్ మారిపోయింది. హల్లెలూయా. సిస్టమ్ మారిపోయింది. సిస్టమ్ మారిపోయాక కూడా ఓల్డ్ సిస్టంలో ఉంటానంటే కుదరదు. ఉంటే ఉండు, నువ్వు ఉండు ఓల్డ్ సిస్టంలో. కానీ సిస్టమ్ ఏమైపోయింది? న్యూ అయిపోయింది. పాత నిబంధన గ్రంథంలో పురుషులు మాత్రమే యాజకులు, పురుషులు మాత్రమే అక్కడ యాజకత్వం చేయాలి. కానీ నూతన నిబంధనలో ఆయన స్వరక్తం ఇచ్చి ఎవరినైతే సంపాదించుకున్నాడు, ఆయన రక్తము చేత ఎవరిని కొన్నాడో వాళ్ళందరూ కూడా రాజులైన యాజక సమూహం. నేను ఓల్డ్ సిస్టంలోనే ఉంటాను, అక్కడే ఉంటాను, ఆ ప్రకారమే ఉంటాను అంటే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయలేము. ఏంటో తెలుసా క్రొత్త ద్రాక్షారసము? పరిశుద్ధాత్మ బోధ నీకు రాదు. పరిశుద్ధాత్మ బోధ నువ్వు వినలేవు. పాత ధర్మశాస్త్ర సంబంధమైన బోధే నువ్వు వింటావు. ధర్మశాస్త్ర ప్రకారమే నువ్వు నడుచుకుంటావు. ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలే పాటిస్తూ పాత ద్రాక్షారసం లాగే నువ్వు ఉంటావు, కానీ నువ్వు క్రొత్త ద్రాక్షారసంగా మార్చబడలేవు. క్రొత్త సంగతులు నువ్వు వినలేవు. కొంతమంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళు ఇంకక్కడే ఉంటారు. సంపూర్ణ సిద్ధి పొందలేరు, సంపూర్ణతలోకి సాగిపోలేరు, వాక్య సత్యాన్ని పట్టుకోలేరు. ఎందుకు? పరిశుద్ధాత్మ వారికి బోధించలేడు. నాకు అదే కావాలా, పాత ద్రాక్షారసమే కావాలా, పాత విధానాలే కావాలా, పాత సిస్టమే కావాలా. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చింది ఎందుకు? సిస్టమ్ని చేంజ్ చేయడానికి. హల్లెలూయా. కాలములను సమయములను మార్చువాడు, వ్యవస్థలను మార్చువాడు ఆయన, పద్ధతిని మార్చిన వాడాయన. శరీరాచారములతో దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతుల్లో నుంచి మనుషులందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క సీజన్లోకి, సిస్టంలోకి యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇంత గొప్ప సిస్టమ్ని పెట్టుకొని, ఇంత గొప్ప ఇది పెట్టుకొని నేను నమ్మను, నేను వినను, నేను ఫాలో గాను, ఆడోళ్ళు వాక్యం చెప్తే నేను వినను, ఆడోళ్ళు యాజకత్వం చేస్తే నేను పోను, ఇలాంటి మాటలు పిచ్చి మాటలు అంటారు. ఏమంటారు? పిచ్చి మాటలు, వాక్యం తెలియని మాటలు, సత్యం ఎరగని మాటలు. ఇంకా చెప్పాలంటే పాత ద్రాక్షారసం, పాత తిత్తుల లాంటి మాటలు అవన్నీ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నాడు. ఎవరిని? శిష్యుల్ని. మీరెందుకు నమ్మలేదు? ఆ స్త్రీలను నేను పంపించా, నేను సమాధి నుండి తిరిగి లేచానని, మరణాన్ని జయించి తిరిగి లేచానని ఆ స్త్రీలకు నన్ను నేను కనపరుచుకున్నాను, వెళ్ళి సహోదరులకు చెప్పమంటే వాళ్ళు వచ్చి చెప్తే వీళ్ళేం చేయలేదంట, నమ్మలేదంట. నమ్మనందుకు ప్రభు ఏమంటున్నాడు? మీరు భలే గొప్పోళ్ళు, స్త్రీలు చెప్తే నమ్మలేదన్నాడా? మీరు చాలా యోగ్యులు, భక్తిపరులు, స్త్రీలు చెప్తే వినరు అన్నాడా? అన్నా. ఏమన్నాడు చూడండి, మార్కు సువార్త 16:14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఏం చేశాడంట ప్రభువారు? గద్దించాడు. మీరెందుకు నమ్మలేదు? ఆ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు హృదయ కాఠిన్యం అంట. అది ఏంటది? గొప్పతనం కాదు. నేను స్త్రీలు చెప్తే వినను, స్త్రీలు నడిపే దగ్గరికి పోనంటే అది గొప్పతనం కాదు. అదేంటంటే హృదయ కాఠిన్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం కఠినంగా ఉంది, పాత ద్రాక్షారసపు సంచిలాగా ఉంది, బోల్డ్ అయిపోయింది నీ హృదయం. ఏమైపోయింది? తగిలిపోయింది. హృదయం కఠినమైపోయింది. ఆ పాత ద్రాక్షారసపు తిత్తులంట, అవి పాతవైపోయాక గట్టిగా అయిపోతాయంట. దాన్నే ఇక్కడ ఏమంటున్నాడు? హృదయ కాఠిన్యము, కఠినమైపోయింది హృదయం. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అందుకే స్త్రీలు చెప్తే మేము వినమంటున్నారు. అందుకే స్త్రీ యాజకత్వం కరెక్ట్ కాదంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వారిని గద్దిస్తున్నాడు. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి అపనమ్మిక, రెండవది హృదయ కాఠిన్యము.
మీ యొక్క హృదయము క్రొత్త ద్రాక్షారసపు సంచి వలె ఉండకపోతే మీరు ఎలా నమ్మగలుగుతారు? మీ హృదయం మారాలంటున్నాడు ఇక్కడ. ప్రభు గద్దించాడు. సిస్టమ్ మారిపోయాక నీ మైండ్ కూడా ఏమైపోవాలా? చేంజ్ అవ్వాలా. నీ ఆలోచనలు ఏమవ్వాలి? రెన్యూ అవ్వాలి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమవ్వాలి? నీ మనస్సు మారి నూతనం అవ్వాలి. హల్లెలూయా. ఇక పాత ఆలోచనలోనే ఉంటాను, పాత సంగతులే పట్టుకుంటాను. పాత చాలా మందికి ఏం కావాలంటే పాతవే కావాలా. అయ్యో ఈ క్రొత్తది అయిపోయిందంట అంటే పాతదే కావాలి. ఈ మనిషి మారి నూతనమయ్యాడంటే లేదు లేదు, ఇతని పాత జీవితమే నాకు కావాలి. బాగా అందరికీ చెప్పడానికి, తృణీకరించడానికి, చిన్న చూపు చూడడానికి ఏం కావాలంట? పాత సంగతులు. కాబట్టి ఓల్డ్ సిస్టంలో ఈ యొక్క శిష్యులు ఉన్నప్పుడు ప్రభువారు ఏమంటాడంటే మీరెందుకు నమ్మలేదని గద్దించాడు.